కొందరు చాలామంది పేరెంట్స్ చెప్తారు కదా, ఒక హెల్తీ బాబు, బాగా మాట్లాడే బాబు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కనుక మనం గమనిస్తే, మా బాబు ఎక్కువ మాట్లాడాడు, వాని పని వాడు ఉంటాడు, మేము అసలు చాలా ఫీల్ అవుతున్నామని ఫీల్ అవుతారు. అదే ఒక ఆటిజం పేరెంట్తో మనం మాట్లాడితే, మా బాబు ఎప్పుడు మాతో పాటే ఉంటాడు, మేము లేకపోతే ఉండలేడు. ఒక పక్క ఇది అదృష్టం అనుకోవాలన్నా, ఒక పక్క దురదృష్టం అనుకోవాలి. బాగున్న బాబేమో మనకు మాట్లాడాడు, బాలేని బాబేమో 24 గంటలు మనతో పాటు ఉంటాడు. సో ఆటిజం పేరెంట్స్ నేను ఒకటే చెప్తుంటాను, ఇది ఒక కొన్ని విషయాలు మీరు అదృష్టవంతులు కూడా అనొచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ ద గోల్డెన్ బేబీస్. 24 గంటలు మీ 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 ప్రేమతో ఉండేవాళ్ళు, మీరంటే ఇష్టం, మీతోటి ఉండేవాళ్ళు. సో ఇదే నార్మల్ పిల్లలు పోల్చుకుంటే, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పోల్చుకుంటే అసలు పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోరు, పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళకంటే ఇదే బెటర్గా చెప్తున్నా. ప్రేమ ఆప్యాయతను చూస్తాను కదా పిల్లల పైన. ఇవన్నీ ఇప్పుడు మనం వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈవెన్ చాలామంది యంగ్స్టర్స్ పేరెంట్స్ గురించి పట్టించుకోరు. పేరెంట్స్ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలో తెలియదు. పేరెంట్స్ కూడా పిల్లలపైన దృష్టి పెట్టడంలో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్రాబ్లం కానివ్వండి, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ మేబీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానివ్వండి, పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి. సో ఈవెన్ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో సో ఆటిజం పిల్లలు ఉండడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. మేబీ పిల్లోడు మాట్లాడకపోవచ్చేమో కానీ, బట్ మిగతా విషయాల్లో ప్రేమ ఆప్యాయత విషయంలో ఆటిజం పిల్లలకు ఉన్నంత ప్రేమ ఆప్యాయత నార్మల్ పిల్లలకు ఉండడం లేదు.